ఏ చట్ట ప్రకారం మేము మమ్మల్ని నిలబెట్టారు? మేము రైతుగా మేము కోరికలు దిగరాదు, మేము రైతులుగా నీళ్ళు ఏమున్నాయి ఏందని తినిపోవాలి. మీరు రైతులందరూ ఉండాలన్నా వాళ్ళ ఎదురుగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము నేను అనేది ఏమంటే నగిరి గాలేరు ద్వారా నీళ్లు పోయేదానికంటే ఈ ఎస్ఆర్బీసీ మీరు దానికి ఇప్పుడు మీరు 2,1500 ఎంతో పంపిస్తారు నగిరి గాలేరు, రైట్? ఓకే. దాంట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమంటే మనం మిమ్మల్ని దాంట్లో ఒక 300 అట్లా తగ్గించే, ఒక 1200 అట్లా పంపించి ఇక్కడ 300 ఇంకొక 700 తీసుకొని ఈ మన ఎస్ఆర్బీసీ అమ్మని పంపించేసి ఒక వారం రోజులు చాలు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని నీళ్ళు అడగము, ఏం అడగము. బస్సుల పరిస్థితి క్రాప్స్ వేసే మేము మిమ్మల్ని అడిగిద్దాం. మేము మీకు ఒకటే చెప్తాను అన్నా, మీకు ఒకటే చెప్తాను, మీకు పంటకు నీళ్ళు ఇవ్వమని మేము అడిగే ప్రసక్తే లేదు. మీ దగ్గర కూడా రాము, అట్లా కాదు. మేము మళ్ళీ మీకు ఒకటే చెప్తాను చూడు, ఎవరు రైతులు వచ్చి అడిగినా ఏం అడిగినా కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాకు పంట మేము వేసుకున్నాము మేమని మిమ్మల్ని మా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఎస్ఆర్బీసీ అడిగిన నీళ్లు పారితే మొత్తం బోర్లు రీఛార్జ్ అవుతాయి. దగ్గర ఉండే కుంటలు కానీ ఏదైనా కొన్ని నిండితే మన ఈ పశువులకి దీనికి అంత ఇబ్బంది లేకుండా ఉంటుందనే రిక్వెస్ట్. మనం కింది మీద అవుకు దగ్గరకు పోతే ఆ చుట్టుపక్కల ఉండే మేము మాట్లాడి మీరు అప్పిస్తే ఇప్పుడు మీరు నీళ్లు ఉంటే ఇవ్వగలరు, నీళ్లు లేకుంటే మిమ్మల్ని చాలా దేవుడు కరుణించి నీళ్లు దండికి వచ్చి మనం మిమ్మల్ని ఇప్పుడు మీరు 4 టీఎంసీలు పెట్టుకొని మీరు నీళ్ళు ఇవ్వమంటారు. మనం 10 టీఎంసీలు 11 టీఎంసీలు ఉంటే నీళ్ళు ఇచ్చేది అని అడుగుతాం, లేకుంటే మిమ్మల్ని అడుగు. ఏ చట్ట ప్రకారం మీరు మమ్మల్ని నిలబెట్టాలి? మేము రైతుగా మేము గోరకలు దిగరాదు, మేము రైతులుగా నీళ్ళు ఏమన్నా తినిపోవాలి. మీరు దాని మీద ఆ వరకు అయితే కాదు, మేము రైతులందరూ అయితే మీరు ఒకటి అట్లా కాదండి, అట్లా కాదు. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు మేము ఆడ దౌర్జన్యం చేయనీకపోతాను లేకపోతున్నారా? మీకు తెలుసు మీరు సీనియర్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్ మేము ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. మేము రైతులం అందరం కూడా పోయి గోరకల్ ప్రోగ్రామ్ రండి. మేము ఎట్లా చెప్తానండి, మేము ఆడ ఏం చేస్తాం, ఏం చేసే ప్రసక్తి లేదు. మేము నీళ్ళు ఎంత కోరుకున్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు నగిరి గాలేరుకు నీళ్ళు ఇచ్చినారు, మంచిది అందరికీ ఇచ్చినారు, ఇది మనకు కుందుకు ఇచ్చినారు. ఎస్ఆర్బీసీ కూడా మేము అడుగుతున్నది ఏంటి, ఎస్ఆర్బీసీ కూడా నీళ్ళు ఇవ్వండి, ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వండి, రైతులకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా కానీ తాగడానికి మీరేం చేస్తారు. మేము పంటలు కూడా వద్దు, మాకేం వద్దు, ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెట్టండి. మేము ఎస్సీతో నిన్నట్టు మాట్లాడారు. కలెక్టర్ గారికి అట్లా కాదు, మాకు ఇక్కడ నీళ్లు ఉండాలి. మీరు అడిగి మీకు రికార్డెడ్గా మీకు ఇస్తారన్నా ఎంత రిజర్వాయర్ ఎంత వాటర్ మీరు చెప్పలేరు. మీకు చెప్తానండి, ఆ ఇంగి నీళ్ళ కంటే గోరకల్ రిజర్వాయర్లో ఏ స్టేజ్లో ఎన్ని టీఎంసీ ఉన్నాయని మాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము మీరు మీకు ఒకటి చెప్తే మీరు అనవసరంగా మీరు రచ్చ చేయొద్దండి. మీరు మా వెహికల్ మేము నడిచైనా పోతాం. మీతో పాటు మీరు ఎంతమంది, మీతో పాటు 10 మంది మాట్లాడుతానే సార్. మనం ఏమన్నా రోడ్లో కూర్చున్నారు. అట్లా కాదు, మీకు చెప్పానండి, ఇప్పుడు మీరు మా వెహికల్ జనరల్ పబ్లిక్ లేకుండా మెయింటైన్ రా బా నువ్వు బలన్నారు.
మమ్మల్ని పంపిస్తామంటే చంద్రబాబు పంపిస్తాం, లేకపోతే పంపించాం. అందరే ఎవరు కదలాగరి రైతులేంటి పబ్లిక్ అందరు పొలం ఉండేటాడు అంటాడు. ఏ చట్ట ప్రకారం మీరు మమ్మల్ని నిలబెట్టారు? మేము రైతుగా మేము కోరికలు దిగారు, మేము రైతులుగా నీళ్ళు ఏమున్నాయి ఏందని తినిపోవాలి. మీరు రైతులందరూ ఉన్నారన్న వాళ్ళ ఎదురుగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము నేను అనేది ఏమంటే నగిరి గాలేరు ద్వారా నీళ్లు పోయేదానికంటే ఈ ఎస్ఆర్బీసీ మీరు దానికి ఇప్పుడు మీరు 2,500 ఎంతో పంపిస్తారు నగిరి గాలేరు. రైట్, ఓకే. దాంట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమంటే మనం మిమ్మల్ని దాంట్లో ఒక 300 అట్లా తగ్గించే, ఒక 1200 అట్లా పంపించి ఇక్కడ 300 ఇంకొక 700 తీసుకొని ఈ మన ఎస్ఆర్బీసీ అమ్మని పంపించేసి ఒక వారం రోజులు చాలు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని నీళ్ళు అడగము, ఏం అడగము. బస్సుల పరిస్థితి క్రాప్స్ వేసే మేము మిమ్మల్ని అడేద్దాం. మేము మీకు ఒకటే చెప్తాను అన్నా, మీకు ఒకటే చెప్తాను, మీకు పంటకు నీళ్ళు ఇవ్వమని మేము అడిగే ప్రసక్తే లేదు, మీ దగ్గర కూడా రాము. అట్లా కాదు, మేము మళ్ళీ మీకు ఒకటే చెప్తాను చూడు, ఎవరు రైతులు వచ్చి అడిగినా ఏం అడిగినా కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాకు పంట మేము వేసుకున్నాము మేమని మిమ్మల్ని మా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఎస్ఆర్బీసీ అడిగిన నీళ్లు పారితే మొత్తం బోర్లు రీఛార్జ్ అవుతాయి, దగ్గర ఉండే కుంటలు కానీ ఏదైనా కొన్ని నిండితే మన ఈ పశువులకు దీనికి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది రిక్వెస్ట్. మనం కింది మీద ఆవుకు దగ్గరకు పోతే ఆ చుట్టుపక్కల ఉండే మేము మాట్లాడి మీరు అప్పిస్తే ఇప్పుడు మీరు నీళ్లు ఉంటే ఇవ్వగలరు, నీళ్లు లేకుంటే మిమ్మల్ని చాలా దేవుడు కరుణించి నీళ్లు దండికి వచ్చి మనం మిమ్మల్ని ఇప్పుడు మీరు 4 టీఎంసీలు పెట్టుకొని మీరు నీళ్ళు ఇవ్వమంటారు. మనం 10 టీఎంసీలు 11 టీఎంసీలు ఉంటే నీళ్ళు ఇచ్చేది అన్నాడు అడుగుతాం, లేకుంటే మిమ్మల్ని అడిగి ఏ చట్ట ప్రకారం మీరు మమ్మల్ని నిలబెట్టారు? మేము రైతుగా మేము గోరకలు దిగారు, మేము రైతులుగా నీళ్ళు ఏమున్నాయి తినిపోవాలి. మీరు దాని మీద ఆ వరకు అయితే కాదు, మేము రైతులందరూ అయితే మీరు ఒకటి అట్లా కాదండి, అట్లా కాదు మీకు చెప్తానండి. ఇప్పుడు మేము ఆడ దౌర్జన్యం చేయనీకపోతాను లేకపోతున్నారా మీకు తెలుసు, మీరు సీనియర్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్ మేము ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. మేము రైతులం అందరం కూడా పోయి గోరకల్ ప్రోగ్రామ్ రండి, మేము ఎట్లా చెప్పానండి. మేము ఆడ ఏం చేస్తాం, ఏం చేసే ప్రసక్తి లేదు. మేము నీళ్ళు ఎంత కోరుకున్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు నగిరి గాలేరుకు నీళ్ళు ఇస్తున్నారు, మంచిది అందరికీ ఇచ్చినారు, ఇది మనకు కుందుకు ఇచ్చినారు. ఎస్ఆర్బీసీ కూడా మేము అడుగుతున్నది ఏంటి, ఎస్ఆర్బీసీ కూడా నీళ్ళు ఇవ్వండి, ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వండి, రైతులకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా కాదు. తాగడానికి మీరేం చేస్తారు, మేము పంటలు కూడా వద్దు, మాకేమొద్దు, ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెట్టామని మేము ఎస్సీగా నిన్నట్టు మాట్లాడారు. కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయండి, అట్లా కాదు మాకు ఇక్కడ నీళ్లు ఉండాలి. మీరు అడిగి వెళ్తే మీకు విత్ రికార్డెడ్గా మీకు ఇస్తారన్నా, ఎంత రిజర్వాయర్లో ఎంత వాటర్ మీరు చెప్పారు. మీకు చెప్తానండి, ఆ ఇంగి నీళ్ళ కంటే గోరకల్ రిజర్వాయర్లో ఏ స్టేజ్లో ఎన్ని టీఎంసీలు ఉన్నాయని మాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము మీరు మీకు ఒకటి చెప్తే మీరు అనవసరంగా మీరు రచ్చ చేయొద్దండి. మేము మా వెహికల్ మేము నడిచైనా పోతాం.
మిమ్మల్ని మీ వరకు అయితే అట్లా కాదు. మేము అందరం అట్లా కాదు. ఆయన ఒక్కడే పంపించారా? మీతో పాటు మీరు ఎంతమంది మీతో పాటు 10 మంది వరకు మేము ఆడ మాట్లాడతానే సార్ ఆడ లేదంటే ఇంకా మనం ఏమన్నా రోడ్లో కూర్చున్నారు అట్లా కాదు. మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరు ఈయన మా వేకెన్సీ మీ వరకు అయితే మేము పంపిస్తాము. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ జనరల్ పబ్లిక్ లేకుండా మెటంటారు రా బా నువ్వు బలన్నారు మమ్మల్ని పంపిస్తామంటే జనరల్ పబ్లిక్ నువ్వు పంపిస్తాం లేకపోతే పంపించాం అందరే ఎవరు కదలాగరి రైతులు ఏంటి పబ్లిక్ ఎవరు అందరు పొలం ఉండేటాడు అంటాడు